హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈరోజు మనం సుప్రీంకోర్ట్స్ ఆర్డర్ ఆన్ ద స్ట్రే డాగ్స్ డిస్కస్ చేద్దాం. మీలో చాలామంది యానిమల్ లవర్స్ ఉంటారు, అలాగే చాలామంది డాగ్ బైట్స్కి కూడా గురై ఉంటారు. సో ఈ ఇష్యూ అన్నది మనకి ఎగ్జామ్కే కాదు, మన హార్ట్కి కూడా కనెక్ట్ అయ్యే టాపిక్. సో దీని గురించి మనం తెలుసుకుందాం. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, ఢిల్లీలో కానీ వేరే సిటీస్లో కానీ చాలా డాగ్స్ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మీరు చూసుంటారు, పొద్దునే వాకింగ్కి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అది కరిచిందంటే, మనకి ర్యాబీస్ వచ్చిందంటే ఇది మీకు లైఫ్ థ్రెటనింగ్. సో దీని కారణంగా మన ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్, హ్యూమన్ బీయింగ్కి రైట్ టు లైఫ్ ఉంది. సో మీ రైట్ టు లైఫ్ వైలేట్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హ్యూమన్ లైఫ్కి ప్రయారిటీ ఇస్తూ ఈ ఏవైతే డాగ్స్ ఉన్నాయో వాటన్నిటిని షెల్టర్ హోమ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పిందండి. సో దిస్ ఈజ్ ద మేజర్ జడ్జ్మెంట్. ఏం చెప్పింది, ఇమీడియట్లీ రీలొకేషన్ విత్ ఇన్ ద 8 weeks, స్ట్రిక్ట్ టైమ్ లైన్. 8 weeksలో వీ హ్యావ్ టు రీలొకేట్ ఇట్. అండ్ దెన్ నో స్ట్రీట్ రిలీజ్ పాలసీ, అంటే వాళ్ళని వన్స్ మీరు షెల్టర్ హోమ్స్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని వ్యాక్సినేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేస్తున్నారా అంటే ఆ పాలసీ గురించి ఏమీ మాట్లాడట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వేరే కంట్రీస్లో దీన్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. తర్వాత వచ్చేసి ఈ షెల్టర్ హోమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ఇవన్నీ ఉండాలి అని చెప్తుంది. కానీ మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అన్నది యానిమల్ రైట్ యాక్టివిస్ట్ అన్నవాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని గురించి సుప్రీంకోర్టు తన ఆర్డర్ని రిజర్వ్ చేయడం జరిగింది. అంటే రీథింక్ చేస్తుంది, చూద్దాం మనం అన్నట్టు రిజర్వ్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం తెలుసుకోవాలండి, ర్యాబీస్ గురించి కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ర్యాబీస్ అన్నది బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా? ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది, ర్యాబీస్ అన్నది వైరల్ డిసీజ్ అండి. మనకి వెంటనే వన్స్ మీకు డాగ్ బైట్ అయిందంటే త్రూ డాగ్ సలైవా, ఈ డాగ్ సలైవాలో వైరస్ అన్నది స్టోర్ అయి ఉంటుంది. అక్కడ నుంచి త్రూ డాగ్స్ బైట్ మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. అందరికీ ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు, కానీ ఎవరికైతే అది ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళకి సిమ్టమ్స్ అపియర్ అవటం స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యాటిలిటీ రేట్ అనేది 100% ఉంటుంది. సో ముందుగానే వ్యాక్సినేషన్ డాగ్ అయినా అయి ఉండాలి, ఆర్ మీరు కూడా వ్యాక్సినేషన్ తీసుకొని ఉండాలి సిమ్టమ్స్ రాకముందు. వన్స్ సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అయిందంటే మీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ యూ విల్ డై ఇమీడియట్లీ. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ కన్సర్న్. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే దెర్ ఈజ్ ఎ రైజింగ్ ట్రెండ్. డేటా ఏం చెప్తుందంటే, ఢిల్లీలో కేసెస్ ఇంక్రీజ్ బై 276%. ఇండియా రికార్డెడ్ 37 lakh కేసెస్ ఇన్ 2024 డాగ్ బైట్ కేసెస్. సో మరి ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాలి కదా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమే కదా మనకి ఇది. సో దీని గురించి వేరే కంట్రీస్ ఏం చేస్తున్నాయో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తే ఇంటర్నేషనల్ మోడల్ చూస్తే నెదర్లాండ్స్ మోడల్ అనేది ఒక లీగల్ అప్రోచ్ ప్రకారం ఒక లా బేసిస్ మీద వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంటే మ్యాక్సిమం స్టెరిలైజేషన్ చేయండి. ఓకే, డాగ్స్ని మీరు తీసుకున్నారు, వాటిని స్టెరిలైజ్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేసేసేయండి, షెల్టర్ హోమ్లో పెట్టొద్దు, తీసుకోండి, స్టెరిలైజ్ చేయండి, రిలీజ్ చేసేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పెట్ లవర్స్కి ఏం చెప్తుందంటే, స్ట్రీట్లో అన్ని డాగ్స్ ఉన్నాయి కదండి, మీరు అడాప్ట్ చేసుకోండి, కొత్తగా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని డిఫరెంట్ డాగ్ బ్రీడ్స్ని తెచ్చుకోవటం ఎందుకు అని చెప్పి మోటివేట్ చేస్తుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ పాయింట్స్, రైట్? భూటాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎస్ వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళు స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ చేస్తూ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట. కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసి లోకల్ డాగ్స్ న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా దే ఆర్ మేకింగ్ కమ్యూనిటీ ఓరియంటెడ్ మోడల్. సింగపూర్ వాళ్ళు కొద్దిగా టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నారు. అర్బన్ ఏరియాస్లో డాగ్స్ని ఫీడ్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి ఒక రెగ్యులేషన్స్ని తీసుకొస్తున్నారు. అండ్ టెక్నాలజీని యూటిలైజ్ చేసి ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ డాగ్స్లో చిప్స్ని పెట్టి దే ఆర్ ట్రాకింగ్ ద డాగ్స్ ఆల్సో. సో దే హ్యావ్ ద క్లారిటీ, ఎన్ని నెంబర్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి, ఎంత మేనేజ్మెంట్ చేయాలని. సో దీస్ ఆర్ ద 3 మోడల్స్. మన ఇండియాకి తగ్గట్టు మనం ఈ మోడల్స్లో ఏదైనా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మాస్ స్టెరిలైజేషన్ ఉండాలి, ఆ తర్వాత మనం వాటిని డాగ్స్ని రిలీజ్ చేసేసేయాలి. అట్ ద సేమ్ టైం మనం అడాప్షన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు, కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. దిస్ వుడ్ బి లాంగ్ టర్మ్ సస్టైనబుల్ స్ట్రాటజీ రేదర్ దాన్ షార్ట్ టర్మ్ ఇమీడియట్ 20 daysలో 8 daysలో ఇలా స్ట్రాటజీ రావాలనుకంటే కూడా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటిదో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో మీరు చెప్పవచ్చు. ఐ హోప్ దిస్ డిస్కషన్ హ్యాస్ యాడెడ్ ఎ వాల్యూ. థ్యాంక్ యూ.